పరిస్థితి. సో ఏంటి సరే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేటటువంటి వాదన, లేకపోతే మాట్లాడేటటువంటి సందర్భాలు అది ఏ పార్టీ అయినా కావచ్చు. సో అనేక సందర్భాల్లో మీ పార్టీ అధినేత కూడా అనేక సందర్భాల్లో చెప్పారనమాట. సో ఏ పార్టీ అయినా సరే మాట్లాడేటువంటి సందర్భంలో కొంచెం మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వాదన అనేక సందర్భాలు ఆయన చెబుతూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలో సో ఎలా చూడొచ్చు అంటారు ఇది? అంటే ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు, అలా మాట్లాడడం కరెక్టా? సో గతంలో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడతాం అనేటటువంటి ఒక సమర్థన అనేది మనం అది జస్టిఫికేషన్ అవుతుందా ఏంటి అసలు? ముందుగా ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులకు నమస్కారం అండి. రాజు గారు మీకు మరియు మన వైసీపీ సోదరులు గారు నమస్కారం. మనం మన సోదరుడు మాట్లాడడానికి సమాధించే ముందు అసలు ఈ రాజకీయాల్లో పర్సనల్ అసాసినేషన్ అనే దోషంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఒక్కసారి ఒక నిమిషం మాట్లాడుకుందాం. మనం 1950 నుంచి 60 దాకా ఇందిరాగాంధీ పరిపాలనప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న దోషంలు వచ్చేవి, కానీ ఎక్కడ అంత సీరియస్ ఇది వచ్చేది కాదండి. తర్వాత 75లో ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ పెట్టారో, ఎమర్జెన్సీ టైంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలని వాళ్ళు దేశద్రోహులని విమర్శించడం, తర్వాత ఇందిరాగాంధీని కూడా విమర్శించడం జరిగింది. తర్వాత కాలంలో 1980 నుంచి 90 వరకు రాజీవ్ గాంధీ గారు కానీ మన ఇందిరాగాంధీ ఉన్న టైంలో కొన్ని మన ప్రాంతీయ పార్టీలు రావటం, అప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న దోషాలు జరిగినాయి తప్ప ఇంత పెద్దగా ఇలా పర్సనల్ అసాసినేషన్ జరగలేదు సార్. అలాగే 90 నుంచి 100 లోపు అప్పుడు కాస్త టీవీలు ప్రాచుర్యం జరగటం, మనం అక్కడ అసెంబ్లీలో మాట్లాడేది కానీ పార్లమెంట్ మాట్లాడేది కానీ డైరెక్ట్గా ప్రజలు చూడటం వల్ల ప్రజలకి ఏం మాట్లాడారు అనేది ఫాస్ట్గా చేరవేయటం జరిగింది టీవీల ద్వారా. కానీ 2000 తర్వాత ఈ సోషల్ మీడియా ఒకటి వాట్సాప్లు కానీ ఇటు రావటం వల్ల ఇది మరీ ప్రాచుర్యం ఎక్కువపోయి ఎవరు ఏ చిన్న చిటిక్కుమన్నా ఎక్కడేదన్నా ఏ రాజకీయ నాయకుడు ఏ చిన్న మాట తప్పు మాట్లాడినా దక్కమనే జనం మీద కలటం, జనంలో ప్రశ్నించడం అనేది స్టార్ట్ అయింది. మొదటగా మన ఈ తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళ తెలంగాణ కోసం అని చెప్పి ఆంధ్రుల్ని చాలా విధాలుగా దుష్పాషలాడారు. సరే అది జరిగిపోయిన విషయం. కాకపోతే అక్కడి నుంచి మామూలుగా ఈ దుష్పాషలాడటం కానీ ఇది అనేది అప్పుడే స్టార్ట్ అయింది సార్. తర్వాత ఆటోమేటిక్గా 2014లో కాంగ్రెస్ మన ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత అంత పరుషజాలంగా మాట్లాడటం కానీ పర్సనల్ ఎక్కడ జరగలేదు. కానీ ఎప్పుడైతే 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చారో అక్కడి నుంచి అసలు పర్సనల్గా మాట్లాడటం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే వాళ్ళు చేసే డెవలప్మెంట్ని చూపించలేక ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళని పర్సనల్గా మాట్లాడటం అనేది పర్సనల్గా హింసించడం చాలా చేశారు. ఉదాహరణకి మనం 2-3 మొక్కలు చెప్పుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారి మా వైఫ్ని వాళ్ళ భార్యమని వాళ్ళు అసెంబ్లీలో ఎంత ఇదిగా మాట్లాడారో మీకు చూసింది. అప్పుడే కదా మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశను శోభించి నేను నెక్స్ట్ సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే అడుగు పెట్టని చెప్పి బయటకు వెళ్ళడం జరిగింది. అది ఏ సభ్య సమాజం హర్షించని ఇదండి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు మనోళ్ళు కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళ లేడీస్ని మన నాయకురాలని అన్నదానికి మేము కూడా యాజ్ ఏ జనసేన లీడర్గా మేము కూడా హర్షించట్లేదండి, అది తప్పనే చెప్తున్నాం. కానీ ఎప్పుడన్నా వీళ్ళు వాళ్ళ నాయకులు ఎప్పుడన్నా ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పిన దాఖలాలు ఒక్కడికి కనపడలేదండి. అంతెందుకండి నిన్న మన పేరు నానిగారు ఆయన మాట్లాడిన తప్పని అనకుండా ఆయన వెనకేసుకొచ్చి మీరు ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద లీడర్ అవుతాడు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఎంత బాగా తిడితే ఎన్ని కేసులు పెడితే వాళ్ళని అంత పెద్ద లీడర్ని చేస్తారండి. అంటే 10 కేసులు ఉంటే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, 20 కేసులు ఉంటే మినిస్టర్ ఇస్తారు, లేదా ఇంకొక 50 కేసులు ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారండి. అంటే ఆ రకమైన ప్రాతిపదికన నిన్న సారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పారు నాని గారు, మీరు మా అమర్నాథ్ని పెద్దోడిని చేస్తున్నారు, మీరు ఎన్ని కేసులు పెడితే అంత పెద్దోడు అవుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏందండి రాజుగారు మీరే అర్థం చేసుకోండి. అంటే మీరు తిట్టండి, కేసులు పెట్టుకోండి, మీరు పెద్ద నాయకులు అవుతారని చెప్పకనే చెప్తున్నారండి. అసలు రాజకీయాల్లో అసలు ఇలా తిట్టడం అనేది ఏంటండి? అసలు ఇప్పుడు ఒకసారి మాట్లాడితే తప్పు అంటారండి, 5 ఏళ్ళు మాట్లాడితే ఏమంటారండి? సంస్కృతి. అంటే వైఎస్ఆర్సీపీ సంస్కృతి ఏంటంటే తిట్టడం. ఇప్పుడు అంతేందుకంటే మొన్న నానిగారు అంటారు, నానిగారు అదే మన కొడాల నానిగారు యాక్షన్ చేసి మరి చూపించి మన ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే దండం వంగి పెడతారంట. అంటే అంతకుముందు మన వైఎస్ జగన్ గారు కాళ్ళకు దండం పెట్టిపోయారు, దాన్ని ఏమంటారు? అంటే అది కనపడవా, వాళ్ళకి గుర్తుండదా,
లేకపోతే ఇంకేమైనా ఉందా అర్థం కావట్లేదండి. ఇది రాజకీయాల్లో మేము జనసేన తరపున మేము చెప్పేది ఒకటే అండి, ఆడవారిని దూషించటం అనేది మేము ఎప్పుడూ వ్యతిరేకిస్తాము. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ మహిళలు కావచ్చు, ఎవరైనా సరే మీరు విధి విధానాలను విమర్శించండి. విధి విధాలు మీకు ధైర్యం ఉంటే విధి విధానం చేయండి. మేము చేసే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే పనులు ఏమైనా తప్పులుంటే తప్పులు దొరికితే మీరు మా దృష్టికి తీసుకురండి, సద్విమర్శలు చేయండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో వచ్చి మీకు ఏమైనా తప్పులు జరిగితే మాకు చెప్పండి అని మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు. ఎక్కడో ఉంటారు, ఏదో చేస్తారు, ఏదో చేయట్లేదు అంటారు. మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళ యొక్క సద్విమర్శలు ఆహ్వానిస్తున్నాం. మేము తప్పు చేస్తే చెప్పని చెప్తున్నాం. మేము ఎక్కడ వెనకాట్లేదు, ఎక్కడ రొమ్ము మన ఈపు జీపిచి ఎక్కడ పరుగు తీయట్లేదండి. వీఆర్ రెడీ టు ఫేస్. ఎందుకంటే తప్పులు అనేవి సహజంగా దొరుకుతుంటాయి. ప్రతి అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అవి ఎత్తి చూపాల్సిన బాధ్యత మీది, ప్రతిపక్షాన్ని సద్విమర్శలు చేయండి, చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. అంతేగాని తిట్టడాలు ఏంటంటే మరి ఆడవాళ్ళని, ఒక దళిత మహిళని, ఒక హోమ్ మినిస్టర్ని మరీ ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము జనసేన తరఫున. ఓకే సార్, ఓకే మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు ఉండండి, ప్లీజ్ ఉండండి. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం సరే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే